రజనీ గారు మరో 4 రోజుల్లో 4 సంవత్సరాలు కేవలం ఓటేసిన పాపానికి కానీ లేదా నమ్మిన పాపానికి కానీ 4 ఏళ్లుగా ఎండ కన్నెరగని ఈ రోజున అమరావతి రైతులు మహిళలంతా కూడా ఉద్యమ శిబిరాల్లో అంకితం అయిపోయారు. పండగలు లేవు, ఏమీ లేవు. ఇంకా నేనేదో అక్కడికి వెళ్ళిపోతున్నాను, రేపు పండగ, ఆ పండగకి ఈ పండగ, పండగలు మారుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలు కానీ న్యాయ తీర్పుల మీద కానీ ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ రోజున ఏదో టిక్కెట్లు మార్చేస్తున్నారు, ఆ క్యాండిడేట్లు మార్చుకుంటున్నారు, నేనేదో చేసేసానని చెప్పుకుంటున్నారు తప్ప అసలు రాష్ట్రానికి ఏం చేశాను ఈ రోజున అనేది దాని మీద మీ అభిప్రాయం? ముఖ్యంగా ఏదైతే అయోధ్య రామ జన్మ భూమి అనేది ఉందో, రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడు గుడి కట్టుకోవాలన్నా, ఒక్క ఇటుక పెట్టాలన్నా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఏమీ చేయకూడదని ఇది మన రాముడినే షామ్యాన కింద బయట కూర్చోబెట్టిన పరిస్థితి. మరి ఈరోజు కోర్టు తీర్పుని దేవుడే గౌరవిస్తుంటే రాజకీయ నాయకుడు అయినటువంటి నువ్వు, ఏది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు, నీ దేశపు న్యాయ వ్యవస్థని, నీ రాష్ట్రపు న్యాయ వ్యవస్థని నువ్వే గౌరవించకపోతే నీ ప్రజలు గౌరవిస్తారా? న్యాయస్థానాన్ని గౌరవించడం నీకు తెలియదా? జాన్ కెనడీ లాంటి అమెరికా అధ్యక్షుడే ఒక కోర్టు కేసులో చిన్న ఆర్గ్యుమెంట్కి అతను అటెండ్ కావాల్సి వస్తే కోర్టులో జడ్జి గారు, ఒక అధ్యక్షుడికి నోటీస్ ఎలా పంపిస్తాము, వద్దులేండి, ఆయన అధ్యక్షుడు కాకముందు వేసిన కేసు అది, ఆయన అధ్యక్షుడు అయ్యాక ఎట్లా వస్తారన్నాడు. జాన్ కెనడీ గారికి అయినా సరే ధైర్యం చేసి కోర్టు ఆఫీసర్ నోటీస్ పంపించాడు. వచ్చినా రాకపోయినా అది వారి ఇష్టానికి సంబంధించిందని. కానీ జాన్ కెనడీ ఒకటే మాట అన్నాడు, కోర్టు నుంచి ఒక సమన్ వచ్చింది, మనం కోర్టుకి హాజరవ్వాలని. మరి ఖచ్చితంగా మనం హాజరవ్వాలి. ఎందుకంటే నా దేశపు న్యాయ వ్యవస్థను నేనే గౌరవించకపోతే నా దేశపు ప్రజలేం గౌరవిస్తారని అమెరికా అధ్యక్షుడైనటువంటి జాన్ కెనడీ ఒక చిన్న కోర్టు కార్యాలయానికి వచ్చి జడ్జి గారి ముందు 2 చేతులు కట్టుకొని సాక్ష్యాన్ని చెప్పి తక్కువ ప్రోటోకాల్తో వెనుతిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి నువ్వు అమెరికా అధ్యక్షుడి కంటే మించిన వాడివా, పోటుగాడివా? కోర్టులో కేసు జరుగుతుంటే నువ్వు కుర్చీలు బెంచీలు మారుస్తావా? అది నీ వల్ల అవుతుందా? అసలు నువ్వు సెక్రటేరియట్ కడుతున్నట్టు ఎవరికి చెప్పావు? నీ భార్య భారతికి చెప్పావా? భారతికి చెప్తే సరిపోయిందా? అసలు ఈరోజు ఋషికొండకి సంబంధించి నువ్వు సెక్రటేరియట్ కడతానని చెప్పి నువ్వు ఎవరికి చెప్పావు? ఎవరి దగ్గర శంకుస్థాపన చేశావు? దానికి ఎవరెవరు వచ్చారు? ఈరోజు మా అమరావతికి శంకుస్థాపనకి ఏది మన నరేంద్ర మోడీ గారు వచ్చారు గంగా జలాలు తీసుకొని. అదే రకంగా మాకు కోర్టుకి సంబంధించి హైకోర్టు భవనాన్ని శంకుస్థాపన చేయడానికి అప్పుడున్నటువంటి దీపక్ మిశ్రా గారు వచ్చారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద జడ్జిలు వచ్చారు. మరి ఎలా అమ్మా నువ్వు సెక్రటేరియట్ భవనం శంకుస్థాపన చేసావా? అది సెక్రటేరియట్ భవనమా అని మాకెలా తెలిసేది? ఏమ్మా నువ్వు కలగంటే సరిపోయిందా? అదేమన్నా తాడేపల్లి ప్యాలెస్ అని ఇష్టం వచ్చినట్టు ఋషికొండ ప్యాలెస్ కట్టేసుకోవడానికి? సెక్రటేరియట్ అన్నావు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నావు, మరి శంకుస్థాపనకి ఎందుకు ఐఏఎస్ని పిలవలేదు? ఒక భవన శంకుస్థాపనకి ఎందుకు మా రాష్ట్ర ప్రజలను ఇన్వైట్ చేయలేదు? మా సొమ్ముతో కట్టుకుంటా, ఏది 451 కోట్లు మా సొమ్ముతో కట్టుకుంటా మమ్మల్ని ఎందుకు పిలవలేదమ్మా? అసలు మొన్నటిదాకా రోజుకి ఏం చెప్పింది? హరితో రిసార్ట్స్ అనింది కదమ్మా. మరేం పాపం రిసార్ట్స్ పనిచేయలేదా? గెస్ట్ హౌసులు, రెస్ట్ హౌసులు ఏంటది? మార్కెట్లు కట్టి లోపల ఏం చేస్తున్నారు? గంజాయి పంట ఏమైనా పండిస్తున్నారా? ఏమైనా స్మగ్లింగ్లు చేస్తున్నారా? కొకైన్, హెరాయిన్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? మరి ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు మార్కెట్లు కట్టారు? సెక్రటేరియట్ భవన్ అదేమన్నా ప్రగతి భవన్ అనుకున్నావా? దాని ముందు రాజశేఖర రెడ్డి పెడతావా, మహాత్మా గాంధీని పెడతావా? సో గమనిస్తున్నారండి రాష్ట్ర ప్రజలందరూ. ఋషికొండ మీద పట్టిన విల్లాకి మనం ఎప్పుడో అనుకున్నాము సెక్రటేరియట్ మార్చబోతున్నారు, భవనాలు కొన్ని ఆంధ్ర యూనివర్సిటీకి మారబోతున్నాయి, కొన్ని అక్కడికి మారబోతున్నాయి అంటూ ఉగాదికే వెళ్ళిపోతున్నామన్నారు. అయిపోయింది. దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఆఖరికి పోయి మళ్ళీ క్రిస్మస్కి వచ్చింది. క్రిస్మస్కనే వెళ్తారా అంటే లేదు, ఇంకో 10 రోజుల క్రిస్మస్ ఉంది, అయ్యే పని కాదు. మళ్ళీ సంక్రాంతికి అంటారు. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిద్ది, ఎలక్షన్ కోడ్ రాగానే సంక్రాంతి పండగ తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతుంది. చూసుకుందాం గంగిరెద్దుల మోత ఎలా ఉంటుందనేది. అంటే ఈ రోజున ఏదైతే అధికారంలోకి వచ్చినా ఏ మంత్రి అయినా సరే చేసిన అభివృద్ధిని కాకుండా మన అమర్నాథ్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, ఆయనకి అసలు ఏ క్లారిటీ ఉందా అని కూడా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఆయనకి ముందు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన అక్కడి నుంచి పోటీ చేసే క్లారిటీ ఈయనకుందంటారు. అసలు పులివెందల్లో బీటెక్ రవి గారి మీద గెలిచే దమ్ము ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని మేము అడుగుతున్నాం. మీరు ఎంత భయపడకపోతే బీటెక్ రవిని ఎప్పుడో పురాతన కేసులకు సంబంధించి, సాక్ష్యానికి సంబంధించి మళ్ళీ జైల్లో వేసి కొట్టి కొళ్ళబొడిస్తే నామినేషన్లు వెనక్కి తీసుకుంటారనుకున్నారా? గదిలో పెట్టి కొడితే ఏమ్మా పిల్లి కూడా పులైద్ది.
చంద్రబాబు గారిని 52 రోజులు లోపలేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం యువత, జనసేన గజగజలాడిపోతారనుకున్నారా? బయటకు వచ్చాడుగా, ఎట్టుంది? వారు వన్ సైడ్ అవలా? హాస్పిటల్ బెడ్ మీద కంటికి సర్జరీ చేయించుకొని బెడ్ మీద పడుకొని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డిని ఎలా గెలిపించారో చూసారుగా. మరి ఒక మనిషి బెడ్ మీద పడుకొని పేషెంట్ లాగుంటేనే ఇంత ప్రపంచం జరిగితే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడు. ఇక రాబో కాలంలో కురుక్షేత్రమేగా. 100 పైచులకు 151 కౌరవులకి పాండవులు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం, పులివెందల మొత్తం అబ్బా అనిపించేలాగా ఉంటుందని ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి ఎగిరినంత వరకు ఎగిరాడు. ఇక చాలు, అయిపోయింది. పెరుగుట విరుగుట కొరికే అని భయంకరంగా 151 సీట్లు పెరిగావు. మొత్తం విరిగిపోయి ఉన్నవాళ్ళ నటు, లేని వాళ్ళ నిటు, కొత్త వాళ్ళని తీసుకొస్తా. మార్చాల్సింది అభ్యర్థులను కాదు, నువ్వు మారాల్సింది వాళ్ళ వైఖరి కాదు, నీ ప్రవర్తన విధానం. గౌరవించాల్సింది రాష్ట్ర ప్రజల్ని, న్యాయస్థానాల్ని. నువ్వు అవినీతి కేసులు ఎదుర్కొంటుంది నువ్వు. అభ్యర్థులు మారుస్తావా? అభ్యర్థులు మారిస్తే గెలుస్తారా? చిలకరూపేట నుంచి పోటీ చేయాల్సిన ఆవిడ గుంటూరు 2కు వస్తుంది. చిలకరూపేట నా కంచుకోట అని పాట పాడితే కంచుకోటను దాటి ఎందుకు వస్తుందమ్మా? ఒక అభ్యర్థి దగ్గర స్థానబలం ఉండి ప్రజాబలం ఉంటే అక్కడే మళ్ళీ రెండోసారి పోటీ చేస్తారు కదా. మరెందుకు సీట్లు మారుస్తున్నావు? ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలిచిన వ్యక్తి కదా. మంగళగిరిలో గంధి చిరంజీవి మీద గెలిచిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ గంధి చిరంజీవిని పోటీ చేయడానికి గల కారణం ఏంటి? నా బీసీ అనగానే చించేసుకుంటారు అనుకుంటున్నావా? బీసీలు అందరికీ తెలుసండి. మీరు ఎంత మాయ చేశారు, ఎంత మోసం చేశారు, ఎంత అన్యాయం చేశారని అందరికీ తెలుసు. అందరూ గమనిస్తున్నారు. మీరు బీసీలకు ఇచ్చినా, మహిళలకు సీట్లు ఇచ్చినా ఉప్పొంగిపోయి ఏ రాష్ట్ర ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. ఈసారి బీహార్ని మించి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుంది కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నది జనసేన టీడీపీ కూటమితో గెలుపు సాధించడం. ఈ భారీ మెజారిటీ ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కుంభస్థలం మీద కొడితే ఎలా ఉంటుంది, పులివెందల్లో ఓడిపోతే ఎలా ఉంటుంది, ఎవరు ఎక్కడ నుంచోలో వాళ్ళకు తెలుసులేబ్బా. కంచుకోట అంటావు కదా. మంగళగిరి అంటే 1985, 87 తప్ప ఎప్పుడు మంగళగిరిలో గెలవలేదు తెలుగుదేశం. కానీ లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, కుప్పం కంచుకోట, పెనమలూరు కంచుకోట, గుంటూరు కంచుకోట ఇది కాదు, గెలవని చోటే గెలిచి తెలుగుదేశం జెండా ఎగురు వేయాలి అని లోకేష్ బాబు గారు చెప్పినట్టు, యువగళం ముందు లోకేష్ బాబు, యువగళం తర్వాత లోకేష్ బాబు. నీకు తెలిసి ఉంటుంది కదా, అందుకే కదా సర్దుకుని వెళ్ళిపోతున్నారు. బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి మళ్ళీ వాళ్ళ నుంచో పెడితే బీసీలు వేస్తారనుకున్నారా? మొత్తం ఒకటైపోయారు. అదే రకంగా భీమవరం కానీ, గాజువాక కానీ అభ్యర్థి ఎప్పుడో డిక్లేర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడిపోయారో అక్కడే నిలబడతారు. పడిపోయిన రాష్ట్రంలో అంటే ఏదైతే జనాలు మోసం చేశారంటారో, ఏదైతే జనాల దగ్గర ఓడిపోయారో ఆ రాష్ట్ర ప్రజలకి, ఆ ఊరి జనానికి మా నాయకుడు ఏం చేశాడో, ఏది మన ఎక్కడైతే వైజాగ్లో తుఫాను వల్ల బాధితులకి, మత్స్యకారులకి చంద్రబాబు గారు ఏం చేశారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు. ఈ రకంగా కబ్జాలు, సింహాచలం భూములు, ట్రస్ట్ భూములు, దస్పల్లా భూములు, ఋషికొండలు, తుర్లవాడ కొండలు, ఈ ఏదైతే గంజాయి, హెరాయిన్, కొకైన్ స్మగ్లింగ్లు, కబ్జాలు, అక్రమ దాడులు ఇవన్నీ ఆగాలంటే, వైజాగ్ని కాపాడుకోవాలంటే వైజాగ్లో ఒక్క వైసీపీ సీటు కూడా గెలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైజాగ్ ప్రజలకు ఉంది. చివరగా రజని గారు, ఏదైతే ఈ తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి అమరావతి రైతులతో సహా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఆ రోజున గెలిపించిన ఇదే కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అంటే ఖచ్చితంగా అమరావతికి చేసిన అన్యాయం తెలుసు. ఇక్కడ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఈసారి అమరావతి తాడికొండ నియోజకవర్గం ఎవరు గెలుస్తారనేది అందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సుచరిత గారిని, అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ బలిపశువుగా తీసుకొచ్చి ఆవిడ ఇన్ఛార్జిగా పెట్టిన నేపథ్యం చూస్తే అంటే కేవలం వాడుకోవడం, వదిలేయడం. ముఖ్యంగా సుచరిత గారండి, పాప నిజంగా ఒక దళితులలో 100% అన్ని రకాలుగా పాపం నిబద్ధతగా పనిచేయగల సమర్థురాలు ఆవిడే. అటువంటి ఆవిడకి ఒక మినిస్ట్రీ ఇచ్చారు, హోమ్ మినిస్టర్. ఎలా ఇచ్చారండి? హోమ్ గార్డ్ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీల్లేనంత పరిస్థితిలో సుచరిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అంటే దళితులకి మేము హోమ్ మినిస్టర్లు ఇచ్చామనే కానీ దళితులకి మాట్లాడే అధికారాన్ని ఇవ్వలేదు. ఆ విషయం అందరికంటే బాగా సుచరిత గారు తెలుసు. సుచరిత గారు ఓడిపోతారని ఆవిడకి కూడా తెలుసు. ఓడిపోయే సీటు కాబట్టే తాడికొండకు ఆమెను తీసుకొచ్చి నుంచోబెడతారు. ఇక్కడ ఎవరు నుంచున్నా ఓడిపోతారండి, అది పక్క. మరి ఎందుకని మగవాడిని నుంచోబెట్టట్లే? అంటే మగవాడు ఓడిపోకూడదు అనమాట. దళిత ఆడబిడ్డను నుంచోబెట్టి ఓడిస్తారా మీరు? ఇప్పుడు దళితుల్లో మగవాళ్ళు లేరా? ఇక్కడ ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఆ అమ్మాయిని పావుగా వాడుకుంటున్నారు. ఈరోజు సుచరిత గారికి గతంలోనూ అన్యాయం చేశారు, ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు. ఆమెను ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడి నుంచి ఇక్కడికి మార్చి
ఇక్కడ ఏదో ఉద్ధరించాలని. గతంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ పేరు కూడా పడింది ఇదే తాడికొండకి ఆయన. అవునండి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు గతంలో ఉన్న ఊపుకి నేను గెలుస్తాను, ఇక్కడే నుంచుంటాను, పోరాడతాను అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు డొక్కా గారు వెనక్కి తగ్గారు? ఇక్కడ ఓడిపోయే సీటు నేను ఎందుకు నుంచొని ఓడిపోవాలా, సుచరిత గారిని వేసుకోండి అంటే ఆడవాళ్ళని అవసరానికి వాడుకుంటారా? దళితులారైనటువంటి పాపం ఎవరు ఉండవల్లి శ్రీదేవి గారిని దగ్గరుండి డబ్బు పెట్టి గెలిపించుకొని ఈరోజు ఆవిడ సొంత డబ్బు ఖర్చు పెట్టించి ఈరోజు ఆవిడ ఇళ్ల మీద గన్నులు పెట్టి ఇళ్లలో వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆవిడ ఒక టీడీపీలో కలిసిపోయే పరిస్థితికి తీర్చుకుంటారా? సో దయచేసి దళితుల మీద, దళితుల ప్రజల మీద దాడులే కాదండి, దళిత ఎమ్మెల్యేల మీద కూడా ఏ రకంగా అరాచకం ఉందో చూడండి. ఇక్కడ గతంలో చాలా పేర్లు వినపడి ఉంటాయి మీ అందరికీ, ఇక్కడ నుంచునే పర్సన్స్, డొక్కా గారు కానీ లేకపోతే క్రిస్టియనా గారి వాళ్ళ హస్బెండ్ అని కానీ, సో వీళ్ళందరి పేర్లు వినపడి మరి ఈ టైంకి వీళ్ళందరూ రాకుండా సుచరిత గారిని ఎందుకు దింపారు అంటే సుచరిత గారు ఓడిపోతారు, ఓడిపోవాలి, ఓడిపోయే సీట్లోనే ఆమె నుంచోబెట్టాలని ఒక దళిత ఆడబిడ్డని మీరు ఎంత అవమానం చేస్తున్నారు. మీ నాన్నగారి టైం నుంచి నుంచున్నారు కదా పాపం, ఆవిడకి ఇచ్చే విలువ ఇదేనా? గెలిచో చోట ఎక్కడా లేవా, ఎక్కడ నుంచోబెట్టకూడదా? ఇది తాడికొండ అమరావతి ఉద్యమ స్ఫూర్తితో ఎవరు నుంచున్నా గెలిపించే పరిస్థితుల్లో అవతల వ్యక్తి డొక్కా అని ఇంకో ఆఫ్ కోర్స్ అండి, ఫ్యూచర్ తెలిసిపోయింది. దళిత ఆడబిడ్డలు ఎంత అవమానపరుస్తున్నాడో గమనించండి. చిలకలూరిపేట రజనమ్మ కంచుకోట దాటి గుంటూరు 2కి ఎందుకు వస్తుందండి? కంచుకోటలో బలం లేదా? కంచుకోట వాళ్ళు గెంటేశారా? గడప గడపకి వస్తే మొట్టికాయలు వేస్తున్నారా? ఈరోజు గుంటూరు 2ని ఏం మారుస్తుందండి? అంటే కాపు వాడిని చేసుకున్నాను కాబట్టి కాపుల ఓట్లను అడిగిద్దా, నేను బీసీకి పుట్టాను కాబట్టి అని బీసీ ఓట్లు అడిగిద్దా? నీ చెక్క భజనలన్నీ నువ్వు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన చిలకలూరుపేటలా కాదు గుంటూరు 2. ఎప్పుడు ఏది వైసీపీ గాలి విచ్చలవిడిగా వీసినా సరే గుంటూరు ఎప్పుడు తెలుగుదేశం అడ్డా. ఈ టైంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసింది కాబట్టి కాపు ఓట్లు, కమ్మ ఓట్లు ఎక్కడా చెలకుండా అద్భుతమైన భారీ మెజారిటీతో కంచుకోటలోని రాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన కుంభస్థలాన్ని కొట్టగల సమర్థులు గుంటూరు 2లో ఉన్నారని మరొకసారి మనవి చేసుకుంటూ, అదే రకంగా సీట్లు మార్చినంత మాత్రాన గెలుపు మీ వల్ల కాదు, మీరు సాధించలేరు. ఓడిపోయే చోట ఆడవాళ్ళని పెట్టి మీరు అవమానపరచొద్దు. గెలిచే పోటుగాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మనండి. ఆడవాళ్ళని పెట్టి మీరు ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు సుచరిత గారు ఓడిపోయే సీట్ అన్న విషయం ఆవిడికి తెలుసు. అదే రకంగా కంచుకోట దాచి విడదల రజనీని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఘోరంగా అవమానపడాలా? ఆవిడ డబ్బంతా ఖర్చు పెట్టుకోవాలా? ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారా మీరు? ఇదే ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాదల? బీసీలు అనగానే చించేసుకొని పొడి చేసుకొని ఓట్లేసే వాళ్ళు ఎవరు లేరు. బీసీలు, ఎస్సీలు అందరూ టీడీపీలో ఉన్నారు. కాపులు, కమ్యూనిటీ వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈరోజు జనసేనలో ఉన్నారు. మొత్తం కలిసి ఒకటైంది. ఇక విధ్వంసం చూడు, నువ్వు చేసే విధ్వంసానికి ఎలాగా అడ్డుకట్ట ఆనకట్ట కట్టి ఈసారి టీడీపీ జనసేన కూటమి గెలుపు ఎలా ఉంటుందో, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతామో, రాజధాని ఏకైక అమరావతిని నెలకొల్పుతూ ఈరోజు 17వ తారీఖు జరిగే మహాసభలో అందరి నాయకులు ఒకే తెర మీద కనపడతారు. కన్నుల విందుగా చూడు, రాజధాని రైతులు ఒంటరిగా వాకిట్లో ఏది షామెల కింద కూర్చున్నారన్నావు కదా. ఈరోజు రాష్ట్రం మొత్తం అమరావతి నుంచే బిగిన్ అవుతుంది. అమరావతి ఆయుధం, అమరావతి ఇంధనం, అమరావతి ఇన్కము. రేపు రాష్ట్ర భవిష్యత్తుకి ఈరోజు ఆదాయం మొత్తం జనరేట్ అయ్యేది ఇక్కడే, సెక్రటేరియట్ ఇక్కడే, అమరావతి ఇక్కడే, రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఇక్కడ మాత్రమే ఉంది. అటువంటి అమరావతిని నువ్వు అవమానపరిచావు, ఆడబిడ్డల్ని కన్నీరు పర్యంతం చేసావు. అటువంటిది జమ్మూ కాశ్మీర్ ప్యాలెస్ లాగా చేసి ఎంతోమంది పోలీసులు తెచ్చి ఇక్కడ బాధ పెట్టావు. సో వీటన్నిటికీ ఒకేసారి విరుగుడు అమరావతి నుంచి ఆదిపడుతుంది.